వరల్డ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఎల్నినో హెచ్చరిక గురించి తెలుసుకుందాం. ఈసారి వేసవి ఎండలు ఏప్రిల్లోనే టారెత్తించాయి. వాతావరణ మార్పులే హేతువుగా ప్రపంచ స్థాయి అధ్యయన సంస్థలు కుండబద్దలు కొడుతున్నాయి. ఈ వారం చివరిలోనే ప్రపంచంలో అధిక వేడిమి నమోదైన 20 పెద్ద నగరాల్లో 19 నగరాలు మన దేశంలోనే ఉన్నాయి. ఈశాన్య పశ్చిమ హిమాలయ ప్రాంతాల్లో మినహా తత్తిమా దేశం మొత్తం 40 నుండి 46 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వేడిమి, వడగాలులు, ఉక్కపోతలతో ప్రజలు కుతకుతలాడారు. తూర్పు, మధ్య పసిఫిక్ సముద్రాల ఉపరితలం వేడెక్కి ఎల్నినో ఏర్పడుతున్నట్లుగా వాతావరణ సంస్థలు ముందుగానే హెచ్చరించాయి. ఏప్రిల్, జూలై మధ్య ఎల్నినో ఏర్పడి అక్టోబర్, ఫిబ్రవరి మధ్య బలపడుతుంది. ఇంటర్నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్లైమేట్ అండ్ సొసైటీ ప్రకారం సంవత్సరం మధ్యలో ఎల్నినో ఏర్పడటానికి 70% అవకాశం ఉంది. ఇది మిగిలిన సంవత్సరం మొత్తం కొనసాగుతుంది. ఈ అంచనా మేరకు ఏడాది మొత్తం ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. 149 సంవత్సరాల క్రితం ఏర్పడ్డ మెగా ఎల్నినో ప్రపంచంలో 4% జనాభాను తుడిచిపెట్టినట్లు చరిత్ర చెబుతోంది. వేడిమి కీలక ఆర్థిక రంగాలను దెబ్బతీస్తుందని గత అనుభవాలు తెలియజేస్తున్నాయి. ఐరాస ఆహార వ్యవసాయ సంస్థ, ప్రపంచ వాతావరణ సంస్థ సంయుక్తంగా ప్రకటించిన అధ్యయనం ప్రకారం 2022లో నెలకొన్న తీవ్ర వేడిమితో దేశంలో ప్రధాన ఆహార పంట గోధుమ ఉత్పత్తి 9 నుండి 34% తగ్గింది. ఆహారోత్పత్తులన్నిటిలోనూ ఇటువంటి ప్రభావమే కనిపించింది. ఇప్పటికీ వెలువడిన వాతావరణ అంచనాలు వాస్తవ రూపం దాలిస్తే ముందు ముందు మరిన్ని సవాళ్లు ఎదురవుతాయి. రానున్న ఖరీఫ్, రబీలో సాధారణ స్థాయి కంటే తక్కువగా ఋతుపవనాల ప్రభావం ఉంటుందన్న సంకేతాలు పంటల సాగు, దిగుబడులపై ప్రతికూల ప్రభావం కలిగిస్తాయి. యుద్ధం పశ్చిమాసియాలో సంక్షోభాన్ని తెచ్చిపెట్టింది. చమురు, గ్యాస్ కొరత నానాటికి తీవ్రమవుతోంది. ఈ పరిస్థితులు ఎరువుల ఉత్పత్తి, సరఫరాకు ఆటంకంగా ఉండబోతున్నాయి. ఎరువుల ధరలు పెరిగే సూచనలున్నాయి. మామూలు రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో ఎరువులకు కొరత ఏర్పడి రైతులు రోడ్డెక్కాల్సి వచ్చింది. ఎల్నినో యుద్ధం సమస్యను ఇంకా తీవ్రం చేస్తాయనడానికి సంకోచమే లేదు. ఒక వ్యవసాయ రంగమే కాక ఇంధన రంగాన్ని సునిశ్చితంగా పరిశీలించవలసిన అవసరం ఉంది. గత వారం దేశంలో విద్యుత్ డిమాండ్ 256.1 గిగావాట్ల గరిష్ట స్థాయికి చేరింది. 2022 కరోనా మహమ్మారి అనంతరం ఇంధన డిమాండ్ ఎల్నినో ప్రభావంతో తీవ్రమయ్యే గ్రీష్మ తాపంతో కలిపి బొగ్గు సంక్షోభాన్ని పరిగణలోకి తీసుకోవాలి. వడగాలులు ఆహార భద్రత, ఆరోగ్యం, ఇంధన రంగాలను దెబ్బతీసేంత శక్తివంతమైనవి. ఆ ప్రభావాలు ఖచ్చితంగా దేశ ఆర్థిక పురోగతిని తగ్గిస్తాయి. ఈరోజు మనం ఎల్నినో హెచ్చరిక, వాతావరణ ప్రభావంతో ఏర్పడే ముప్పు గురించి తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.